రాసి పెట్టుకోండి. ఈరోజు పౌర్ణమి మొదలు మేషరాశి వారి జీవితంలో మునుపెన్నడూ చూడని మార్పులు. 1000 కోట్లు ఇచ్చినా మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అసలు ఈరోజు పౌర్ణమి మొదలుకొని మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం మీ రంగాల్లో సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్వస్థాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మస్థితి ఉంటుంది. కుటుంబ ఆనందభరితంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవడం వలన విజయం కోసం మార్గదర్శిగా మారుతుంది. ఇష్టదేవత దర్శనం మీకు శక్తినిస్తుంది. అశ్విని, కృతిక నక్షత్ర జాతకులకు నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి. శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. దైవబలం అనుకూలంగా ఉంటుంది. మనోబలం కలదు. అనుకున్న పనులన్నీ కూడా వెంటనే పూర్తి అవుతాయి. ఆదాయానికి తగినట్లుగా వ్యయం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ధైర్యంగా వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్ళు అనేవి సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. శని ప్రభావం చేత ఈ రాశి వారికి శని వ్యయస్థానం నందు సంచరించడం చేత రాహువు మే నుండి లాభస్థానం నందు, కేతువు మే నుండి పంచమ స్థానం నందు సంచరిస్తాడు. ఈ కారణంగా మేషరాశి వారికి 2025 మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది. ఈ ఏడాది మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుండి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. భ్రాతృస్థానంలో గురు ప్రభావం చేత సోదరులు, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలగవచ్చు. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. అయితే వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి వారికి అప్పుల బాధలు పెరిగే సూచనలు ఉన్నాయి. కనుక జాగ్రత్త. ఈ మేషరాశి వారి కోసం 2020 సంవత్సరం కొత్త ఆశల, అవకాశాలు, సవాళ్లు కూడా తీసుకువస్తుంది. ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. మేషరాశి వారు 2025 సంవత్సరం కొంచెం కష్టపడాల్సిన అవసరంగా కనిపిస్తోంది. మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఆదాయం కన్నా కూడా ఖర్చులు మరియు అప్పులు కూడా అధికంగా ఉంటాయి. విమర్శలు, అవమానాలు పెరుగుతాయి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోర్టు వ్యవహారాలు, సమస్యలు, చికాకులు కలిగించవచ్చు. భగవత్ కార్యక్రమాలు చేస్తారు. అవసరానికి తగిన ధనము కూడా మీకు ఆలస్యంగా అయినా సరే ఏదో ఒక రూపంలో అది లభిస్తుంది. 2025లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే అనుభవిస్తారు. ఏడాది లక్ష్యాలు చేరుకోవడంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు. వాటిని మీరు మానసిక శాంతి కోసం వినియోగించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం అండి. అంతేకాకుండా పని ఒత్తిడి తగ్గించడానికి సమయాన్ని మెరుగ్గా నిర్వహించండి. ఈ మాసం మీకు అంతగా అనుకూలంగా లేదు కనుక కుటుంబంలో ఆనందం తక్కువ, సంతానం గురించిన ఆలోచనలు కూడా కనిపిస్తాయి. కాకపోతే ధనలాభం అనేది ఉంటుంది. అయితే ధనలాభము అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులు కూడా కనబడుతూ ఉన్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఈ రాశి వారికి పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోట కట్టుకొని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోవిశ్వాసము, సాహసము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. ఈ రాశి వారు లక్ష్య సాధనలు ఎంతటి త్యాగంకైనా సరే వెనుకంజ వెయ్యలేరు. ఈ రాశి వారు హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయండి. ఈ రాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదని చెప్పాలి. ఈ రాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.